మాట్లాడదాం. బండా రామ్మోహన్ రావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే. ఇజ్ ఇట్ పాసిబుల్ అంటే నేను ఇందాక ఒక కంపారిజన్ చెప్పాను. పశ్చిమ బెంగాల్లో అక్కడ పరిస్థితులు వేరు. వాస్తవానికి అక్కడంతా ఒక మాఫియా రాజ్యం నడుస్తుంది, గూండా రాజ్యం నడుస్తుంది, హత్యల రాజ్యం నడుస్తుంది. అట్లాంటి రాజ్యంలో ప్రధాన ప్రతిపక్షం నుంచి అధికారంలోకి రావడానికి చాలా వ్యతిరేకతలు ఉన్నాయి. బట్ కమింగ్ టు తెలంగాణ విషయంలో అట్లాంటి పరిస్థితులు ఉన్నాయా? తెలంగాణలో కేసీఆర్ ప్రతిపక్ష హోదాలో ఉన్నారు. సో ప్రస్తుతానికి ఇప్పుడే యాక్టివ్ మోడ్లో ఉన్నారు. రేపు కూడా ఫామ్ హౌస్లో సమీక్ష సమావేశాలు నిర్వహించబోతున్నారు. సో పోటీ ఎట్లా ఉండొచ్చు? బీజేపీ ముందున్నటువంటి వ్యూహాలు ఏంటి? శ్రీకాంత్ గారు, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. నమస్తే అండి. 2 విషయాలు మాట్లాడుకోవడం అంటే ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా వస్తున్న రిజల్ట్స్ చూస్తే మన అంచనాలు తలకిందులు చేస్తూ అనేక రకాలుగా వస్తున్నాయి రిజల్ట్స్ చూసినాం మనం కదా. ఏది కూడా ఒక పుదుచ్చేరి తప్ప మిగతా ఈ 4 పంచతంత్రంలో ఈ 4 రాష్ట్రాల రిజల్ట్ చూడండి, ఎవరికి అంచనాలకు అందినాయి. ఒకరో ఇద్దరో చెప్పిండ్రు, అవి వరంగా మనకు మాది మై ఇండియా యాక్సెస్ ఒకరు, ఇది మన తమిళనాడు రిజల్ట్స్ కానీ పశ్చిమ బెంగాల్ రిజల్ట్స్ అయితే మేము చెప్పలేకపోతున్నాం. ఇదే మై ఇండియా యాక్సెస్ విజయ్ గెలుస్తున్న గంటాపదంగా చెప్పిన వాళ్ళు 120 సీట్ల దాకా వస్తాయన్న వాళ్ళు పశ్చిమ బెంగాల్లో మేము అంచనా వేయలేకపోతున్నాం అని చూసింది కదా. అంటే ఒక రకంగా అది కూడా కరెక్ట్, అంచనా వేయలేనంత రిజల్ట్స్ వస్తున్నాయని వాళ్ళకి అర్థమైంది కదా. కనుక అక్కడ 207 సీట్లు వస్తాయని ఎవరు అనుకోలేదు పశ్చిమ బెంగాల్ బీజేపీకి కదా. కానీ నవీన్ నాపచండి పండుతుంది అనుకున్నాను. ఎందుకంటే 3 నుంచి 77, 77 నుంచి 207 దాకా పోతే ఎవరు అనుకోలేదు. ఇది కూడా ఏమంటే తెలంగాణలో ఇవాళ 2 రకాలుగా ఆయన పర్యటన, మోడీ పర్యటన చూడాలి. ఒకటేమో మనకు నమో తెలంగాణ, రెండోదేమో అబ్కాబాద్ బీజేపీకి పార్ సమస్య లేదు, అబ్కాబాద్ 400 పార్ అయిపోయింది, తెలంగాణలో బీజేపీ అనేది వాళ్ళు నినాదం పెట్టుకున్నారు. దానికి దీర్ఘకాలిక వ్యూహం ఆరంభిస్తున్నారు. బీజేపీని తక్కువ అంచనా వేస్తే మనం నష్టపోతాం అంటే మొదటి నుంచి కూడా ఈ దేశంలో ఈ కాషాయీకరణ మొత్తం అంతా కాషాయ జెండా 22 రాష్ట్రాల్లో ఎగరడానికి కారణం ఏంటంటే ఒక ప్లాన్ గా పోతున్నారు. ఇంకోటి ఎక్కడ కూడా గతంలో కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ఎంత నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు అంతకంటే ఎక్కువగా నిబద్ధతతో వాళ్ళ బీజేపీ కార్యకర్తలు పనిచేస్తున్నారు. సమస్య వాళ్ళు నాది ఈ మొత్తం ఈ క్యాండిడేట్ ఎవరు వాస్తవానికి ఆ ఉత్సాహం కూడా కనిపిస్తోంది. ఒక్కొక్క ఎలక్షన్ కు హర్యానా తర్వాత ఢిల్లీ, ఢిల్లీ తర్వాత పశ్చిమ బెంగాల్, పశ్చిమ బెంగాల్ తర్వాత ఇప్పుడు పంజాబ్ కూడా ఆఫ్ కోర్స్ ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. సో ఈ ఉత్సాహం కూడా తెలంగాణ కార్యకర్తల్లో ఖచ్చితంగా బలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొకటి శ్రీకాంత్, తెలంగాణ మొదటి నుంచి కూడా బీజేపీ అస్సలు లేకుండా లేదు కదా. ఆంధ్రప్రదేశ్ అనుకోండి తోక పార్టీగా ఉన్నది. ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ లో మీరు తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ లో కానీ మీరు ఎవరైనా సాంప్రదాయ పార్టీతో పొత్తు పెట్టుకున్న మాత్రమే ఆ సీట్లు వచ్చినాయి. కానీ తెలంగాణ అట్లా కాదు. ఏ పార్టీ లేకముందు కాంగ్రెస్ వర్సెస్ మామూలుగా ఉన్నప్పుడు కూడా, కమ్యూనిస్టులు ఉన్నప్పుడు కూడా ఇక్కడ బీజేపీ గెలిచి పెట్టింది కదా. మీకు దత్తాత్రేయ గారు ఎన్నిసార్లు గెలిచింది సికింద్రాబాద్ తెలుసు కదా మీకు. అట్లానే కరీంనగర్ నుంచి విద్యాసాగర్ గెలిచారు కదా. అంతేందుకు నిన్ననే మోడీ ప్రస్తావించారు, దేశంలో 2 పార్లమెంట్ సీట్లు గెలిస్తే అది హన్మకొండ ఒక సీటు. హన్మకొండ నియోజకవర్గం ఇది తెలియదు కాదు మీ జిల్లా. ఫౌండేషన్ వదిలిపెట్టారు చాలా కాలం. అందుకనే హన్మకొండ గెలిచింది. అట్లాగే మనకు పరకాల నియోజకవర్గం ఎన్నిసార్లు బీజేపీ గెలిచింది. అంతేందుకు వరంగల్ మేయర్ రాజేశ్వరరావు గారు, నా మిత్రుడు రాజేశ్వరరావు గారు మేయర్ గా డైరెక్ట్ ఎలక్షన్స్, అది ఇండైరెక్ట్ ఎలక్షన్, డైరెక్ట్ ఎలక్షన్స్ లో బీజేపీ వచ్చింది. అది ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అంటే ఏదో తారుమారు చేసి సీట్లు ఎట్లు చేయొచ్చు, కానీ అట్లా డైరెక్ట్ ఎలక్షన్స్ 2002లో రాజేశ్వరరావు గారు అయ్యారు. చూస్తున్నాం కదా. అంటే మహబూబ్ నగర్ నుంచి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మహబూబ్ నగర్ ప్రాపర్ గెలిచిండా లేదా అంతకుముందు. అట్లాగే ఎండల లక్ష్మీనారాయణ మనకు డి శ్రీనివాసరావు నుంచి అక్కడ గెలిచిండా లేదా. ఇటీవల పరిణామాలు ఏం చేస్తే పాత చెప్తున్నాను అంటే తెలంగాణలో బీజేపీ మొదటి నుంచి పట్టున్నది. అసలు కాంగ్రెస్ వాళ్ళు మధ్యస్థవాదులు, అటు ఏబీవీపీ ఇటు నక్సలైట్ ఎన్నిసార్లు కొట్టుకోలే, ఆర్ఎస్ ఏబీ ఎందుకు ఎన్నిసార్లు కొట్టుకోలే. కనుక నేనేమంటున్నా అంటే బేస్ లెస్ అయితే మాట్లాడతలేదు, బేస్ ఉన్నది. కానీ 3 ముక్కల ఆటలో ఏమవుతుంది అనే దానికి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. రేపు ఫస్ట్ వీళ్ళు చేసిందంటే అసెంబ్లీ ఎన్నికలు కాదు. ఇంతకుముందు అసెంబ్లీ ఎన్నికలకు ఇంత ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. రేపు వచ్చా మన జిహెచ్ఎంసీ ఎన్నికలు చేస్తున్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మొదటి 2016 ఎన్నికలకు 2001 చూడండి ఎంత తేడా వచ్చిందో. 2016లో 3-4 సీట్లు కూడా గెలడు. 1-2-3 సీట్లు గెలుచుకుంది 2016 ఎన్నికల్లో. ఆనాడు టీఆర్ఎస్ ఏమి రావనుకుంటే 99 సీట్లు వచ్చింది. 100కు 100 అన్నారు, 1 తక్కువ వచ్చింది. కానీ 2021 చూడండి, మన మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ హైదరాబాద్ చూడండి 48 సీట్లు గెలుచుకుంది బీజేపీ. అందుకనే నవ్వుతే లాభం లేదు. మనం ఖచ్చితంగా ఇవాళ బీజేపీ ఉనికిని గమనించకుండా వీళ్ళందరూ ఏం చేసినా నష్టం అంటున్నాను. పశ్చిమ బెంగాల్ ఫలితాలు రావడానికి అంటే సార్ గతంలో 48 సీట్లు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ కు ఇప్పటి గ్రాఫ్ కు చాలా తేడా ఉంది.
మధ్యలో ఒక ఇంకా అసెంబ్లీ ఎన్నిక జరిగింది, మధ్యలో లోక్సభ ఎన్నిక జరిగింది. సో అసెంబ్లీ ఎన్నికల్లో కొంతవరకు గెయిన్ అయినా కానీ లోక్సభ ఎన్నికల్లో సగానికి సగం వచ్చినా కానీ సో ఆ తర్వాత పరిణామాలు మారిపోయాయి. అధ్యక్ష మార్పిడి జరిగింది. సో ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగింది, ప్రజల్లోకి దూసుకెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. బట్ ఇట్లాంటి టైంలో అంటే నేనేమంటున్నా అంటే బీఆర్ఎస్ అవునన్నా కాదన్నా వాస్తవంగా యాక్టివ్ మోడ్లోకి వచ్చిందని చెప్పాలి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ భారీ ఓటమి ఏం చేయలేదు. వాళ్ళ ఓటు బ్యాంకు వాళ్ళకు యాజ్ ఇట్ ఈజ్ ఉంది. కాకపోతే కొంత ఎక్స్ట్రా 25,000 ఓట్లు వచ్చాయి కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు జిహెచ్ఎంసీ విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీదే కొంత హవా ఉండేటువంటి అవకాశం ఉంటుందా, లేదంటే మళ్ళీ జూబ్లీహిల్స్ గెలిచినాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అనుకోరా, లేదంటే మళ్ళీ బీజేపీ ఆ పాత వేవ్ని మళ్ళీ సృష్టించేటువంటి పరిణామాలు ఏమైనా చూడొచ్చా? జిహెచ్ఎంసీలో కానీ రేపు అసెంబ్లీ ఎన్నికల్లో కానీ కొత్త సీన్ చూడబోతున్నాం మనం. బీజేపీ అభిమాని కాదు నేను, కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నవాడిని. నేను ఒక రెండు అంటున్నాను. ఒకటి ఏంటంటే ఇక్కడ మన హిందూ పోలరైజేషన్ ఓట్స్ పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి తెలంగాణలో. పెరగడం వల్లనే మీరు చూడండి, ఎన్నడో 5 సీట్లకు పరిమితమైన తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని 2014 తెలంగాణ విభజించబడదని చెప్తున్నారు. 2014 5 సీట్లకు పరిమితమైంది, ఒకటే వచ్చింది. 2018కి వచ్చే వరకు ఒకటే అయింది బీజేపీ. కారణం ఏంటంటే పొత్తు లేదు కనుక. పొత్తు లేకున్నా మనకు రాయలసీమ గెలిచారు. 2018కి వచ్చే మంత్రి 23కి వచ్చే కలదు చూడండి, మరి పొత్తు పెట్టుకోవడం లేకుండా కూడా వాళ్ళు 8 సీట్లు అసెంబ్లీ గెలుచుకున్నారు. ఆ తర్వాత పార్లమెంట్ 8 సీట్లు గెలుచుకున్నారు కదా. గ్రాఫ్ పెరుగుతుందా లేదా? దానికి కారణం ఏంటంటే ఈ రెండు సెక్యులర్ పార్టీల మీద ఓట్లు చీలిపోతున్నాయి. రేపు అంటున్నాను. ఇప్పుడు మెల్లమెల్లగా ఆ వైపు వస్తున్నది. అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యన ఓట్లు చీలిపోతే ఎవరు నామపడతారు? పశ్చిమ బెంగాల్ జరిగితే జరుగుతుంది అంటున్నాను. ఇదే పోరాబడి కొనసాగుతుంది. కానీ తెలంగాణ పరిస్థితి వేరు. వర్గ పోరాటం ఉంటది, కుల పోరాటం తక్కువ, ఒక రకంగా అవన్నీ మీకు తెలుసు. కానీ ఏమంటున్నానంటే ఈ వైపు పోతే ఒక మతం పరంగా చీలిపోతే రేపు ఎందుకు గెలిపియొద్దు, ఒకసారి బీజేపీకి ఎందుకు ఛాన్స్ ఇవ్వద్దు అనే మాట వస్తుంది అనుకోండి. సో అంటే